ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో విఫలమైందని, దానిని కప్పిపుచ్చుకునేందుకు పరిపాలనను గాలికి వదిలేసి ప్రతిపక్షంపై ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. కాకినాడ రమణీపేట గ్రామం వైద్యనగర్లో మాజీ మంత్రి కురసాల కన్నబాబు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కురసాల కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎంత, ఇవ్వాల్సిన ఉద్యోగాలెన్ని, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎవరికి ఖర్చు పెట్టారు చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందా లేదా? సూటిగా అడుగుతున్నాం, చెప్పండి. తెచ్చిన అప్పు ఎంత, ఏ రంగానికి ఎంత ఖర్చు పెట్టారు? పోనీ కాగిచ్చిన వివరాల ప్రకారం, లెక్కల ప్రకారం చూస్తే మీరేమీ ఈ రాష్ట్రానికి అసెట్ క్రియేషన్ చేయలేదు, ఏమి ఆస్తుల్ని సమకూర్చలేదు, అద్భుతంగా ప్రగతిని చేయలేదు. పోనీ ఏదైనా సూపర్ 6 అమలు చేసాం, ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి అకౌంట్లో వేసేయమంటే అది కూడా లేదు. మరి ఎక్కడ తీసుకెళ్ళేది డబ్బు అంతా? ఏం చేస్తారు, ఎలా ఖర్చు పెట్టారని మేము అడుగుతున్నాం, సూటిగా చెప్పని అడుగుతున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు తెచ్చిన అప్పుల మీద, మీరు చేస్తున్న ఖర్చుల మీద, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రాన్ని విడుదల చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే రెవెన్యూ లోట్లో, ద్రవ్య లోట్లో దేశంలోనే ఈ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టారని చెప్పి కాగు లెక్కలు చెప్పారు. ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్ అన్నింటిలోనే నెంబర్ 1. ఇది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ విజనరీ అంటారు. మరి చెప్పాలి కదా మీరు, అదో అప్పు ఎంత తెచ్చాము, మీ పారదర్శక పాలనలో తెచ్చిన అప్పు ఇది, ఖర్చు ఇలా చేసాం అని చెప్పడం మానేసి ఎవడన్నా అడుగుతుంటే ఆడి మీద కేసు పెడతాం అని లోపలేస్తాం, నీకు దేశద్రోహం, ఈ కబుర్లన్నీ చెప్పి, కాకమ్మ కబుర్లన్నీ చెప్పి తప్పించుకునే కార్యక్రమం చేయగలిగి. ఇప్పుడు మాకు కావాల్సింది నిజాలు కావాలి ఈ రాష్ట్రానికి. మీరేదో ఎక్కువ కాలం మీకు ప్రచార బలం ఉంది కదా, దాంతో తప్పించి తిరుగుదామంటే ఒప్పుకోరు. చూశారు కదా దేశం మొత్తం మీద యువత రోడ్డు మీదకి ఎలా వస్తున్నారో, ప్రశ్నించే గొంతులు ఎలా లేస్తున్నాయో చూస్తున్నారు కదా. ఇవాళ ఈ దేశంలో ఒక మెసేజ్ వస్తూ ఉంది, మీ ఇష్టానుసారం మీరు చేస్తానంటే ఒప్పుకోమని ప్రశ్నించే గొంతులు లేస్తున్నాయి. మీరు ఏదో సోషల్ మీడియా కేసులు, ఆ కేసులను పెట్టి తప్పి ప్రజల్ని, కొంతమందిని వాళ్ళ గొంతు నొక్కొచ్చు, కానీ శాశ్వతంగా మీరేమి వాళ్ళని గొంతులు పట్టి ఆపలేరనేది ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇప్పుడే ఈ లెక్కలన్నీ చూస్తుంటే ద్రవ్య లోటులో దేశంలోనే మనం అగ్రస్థానం. 2024-25లో ఆంధ్రప్రదేశ్ -5.09% ద్రవ్య లోటు. ఇది దేశంలో మొదటి స్థానం. కనీసం జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు కూడా, వెనుకబడిన రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలతో పోల్చుకున్నా కూడా మన ఆంధ్రప్రదేశ్ని అధోగతి పాలు చేస్తారనేది ఇదే ఉదాహరణ. రెవెన్యూ లోటు ఏకంగా 60,285 కోట్లు చేరింది. దేశంలో ఇంత భారీ రెవెన్యూ లోటు ఏ రాష్ట్రానికి లేదు. అప్పులు తెచ్చిన దాంట్లో 2024-25 చూస్తే మూలధన వ్యయాన్ని వెచ్చించింది కేవలం 27% మాత్రమే. అప్పులు చేసి ఆస్తులు కానీ సృష్టిస్తే భవిష్యత్ తరాలకి ప్రయోజనం. మరి మీరు తెచ్చిన అప్పు అటు సంక్షేమానికి ఖర్చు పెట్టకుండా, ఇటు అసెట్స్ క్రియేషన్ లేకుండా మరి ఎవరి జేబులోకి వెళ్తుందని అడుగుతున్నాం మేము. ఓకే, ద్రవ్య లోటు విషయం చెప్పా. ఇంకా మరోవైపు చూసుకుంటే ఎఫ్ఆర్ఎంబి నిబంధనల్ని ఎక్కడా కూడా పాటించట్లేదు. ఈ 60,285 కోట్ల ద్రవ్య లోటుకి, రెవెన్యూ లోటుకి ఎవరు బాధ్యత వహిస్తారని అడుగుతాం.